హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, గ్రూప్ టీకి సంబంధించిన 50 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను కదా. సో దానికి సంబంధించి జనరల్ సైన్స్ నుండి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ లైఫ్ ప్రాసెస్ అనే టాపిక్స్ నుండి అయితే 30 MCQs అయితే ఈ వీడియోలో చూద్దాం. సో క్వశ్చన్ చదివాక ఆన్సర్ చెప్పడానికి నేను 5 సెకండ్స్ అయితే గ్యాప్ ఇస్తాను. సో ఈ గ్యాప్లో మీరు ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేసి టోటల్గా 30 క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ అనేవి మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే రేపటి టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ అయితే నేను ఈ వీడియో లాస్ట్లో అయితే ఉంచాను. సో ఇంక లేట్ చేయకుండా టెస్ట్లోకి అయితే వెళ్దాం. మనకి టెస్ట్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది. సో ఇంక ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఓన్లీ తెలుగులో అయితే చదువుతాను. ఇంగ్లీష్లో మీరు క్వశ్చన్ పక్కనే మీకు డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో మీరు చూసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింది వాటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరు? ఆప్షన్స్: ఏ బొగ్గు, బి సౌరశక్తి, సి సహజ వాయువు, డి చమురు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సౌరశక్తి. నెక్స్ట్ క్వశ్చన్. గాలి నుండి ఏ శక్తి వనరు ఉత్పత్తి అవుతుంది? ఏ సౌరశక్తి, బి పవనశక్తి, సి జలశక్తి, డి భూ ఉష్ణశక్తి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి పవనశక్తి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది జలశక్తికి ఉదాహరణ? ఏ సౌర ఫలకాలు, బి పవన టర్బైన్లు, సి ఆనకట్టలు, డి శిలాజ ఇంధనాలు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆనకట్టలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది పునరుత్పాదక ఇంధన వనరు? ఆప్షన్స్: ఏ సౌరశక్తి, బి గాలి, సి బొగ్గు, డి జలశక్తి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బొగ్గు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో శిలాజ ఇంధనానికి ఉదాహరణ ఏది? ఆప్షన్స్: ఏ సౌరశక్తి, బి పవనశక్తి, సి సహజ వాయువు, డి జలశక్తి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సహజ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్. శిలాజ ఇంధనాలకు శక్తి యొక్క ప్రాథమిక మూలం ఏమిటి? ఆప్షన్స్: ఏ సూర్యుడు, బి గాలి, సి పురాతన మొక్కలు మరియు జంతువులు, ఆప్షన్ డి భూ ఉష్ణవేడి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పురాతన మొక్కలు మరియు జంతువులు. నెక్స్ట్ క్వశ్చన్. అణువు యొక్క కేంద్రకం నుండి ఏ రకమైన శక్తి ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్స్: ఏ సౌరశక్తి, బి అణుశక్తి, సి పవనశక్తి, డి జలశక్తి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అణుశక్తి. నెక్స్ట్ క్వశ్చన్. భూమి యొక్క ప్రధాన భాగం యొక్క వేడి నుండి ఏ శక్తి వనరు ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్స్: ఏ సౌరశక్తి, బి పవనశక్తి, సి భూ ఉష్ణశక్తి, డి జలశక్తి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి భూ ఉష్ణశక్తి. నెక్స్ట్ క్వశ్చన్. శక్తి పరిరక్షణ ఎందుకు ముఖ్యమైనది? ఆప్షన్స్: ఏ శక్తి ఖర్చులను తగ్గించడానికి, బి శక్తి వినియోగాన్ని పెంచడానికి,
సి వాతావరణ మార్పులను తగ్గించడానికి, డి ఏ మరియు సి 2 అంటే శక్తి ఖర్చులను తగ్గించడానికి ప్లస్ శక్తి వినియోగాన్ని వాతావరణ మార్పులను తగ్గించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, శక్తిని ఆదా చేయడానికి ఒక మార్గం ఏమిటి? ఆప్షన్స్: ఏ శక్తి సమర్థవంతమైన ఉపకరణాలను ఉపయోగించడం, బి ఉపయోగంలో లేనప్పుడు లైట్లు వెలిగించడం, సి శక్తి వినియోగాన్ని పెంచడం, డి పైవేవి కావు. దీనికి ఆన్సర్ వచ్చేసి శక్తి సమర్థవంతమైన ఉపకరణాలను ఉపయోగించడం. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణ వ్యవస్థ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఏ శ్వాస తీసుకోవడం, బి రక్త ప్రసరణ చేయడం, సి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం, డి ఆలోచించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి సి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, జీవులు తమ అంతర్గత వాతావరణాన్ని నియంత్రించే ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్: ఏ హోమియోస్టాసిస్, బి జీవక్రియ, సి కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ డి శ్వాసక్రియ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హోమియోస్టాసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ లేనప్పుడు ఏ రకమైన శ్వాసక్రియ జరుగుతుంది? ఆప్షన్స్: ఏ ఏరోబిక్ శ్వాసక్రియ, బి వాయురహిత శ్వాసక్రియ, సి కిణ్వ ప్రక్రియ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాయురహిత శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, నాడీ వ్యవస్థ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆప్షన్ ఏ రక్త ప్రసరణ చేయడానికి, ఆప్షన్ బి శ్వాస తీసుకోవడానికి, ఆప్షన్ సి సంకేతాలను ప్రసారం చేయడానికి, ఆప్షన్ డి ఆహారాన్ని జీర్ణం చేయడానికి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సంకేతాలను ప్రసారం చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రక్రియలో అణువులు అధిక సాంద్రత నుండి తక్కువ సాంద్రతకు కదులుతాయి? ఆప్షన్స్: ఏ ఓస్మోసిస్, బి వ్యాప్తి, సి క్రియాశీల రవాణా, డి నిష్క్రియాత్మక రవాణా. దీనికి ఆన్సర్ వచ్చేసి బి వ్యాప్తి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో క్లోరోఫిల్ పాత్ర ఏమిటి? ఆప్షన్స్: ఏ నీటిని పీల్చుకోవడానికి, బి ఆక్సిజన్ను విడుదల చేయడానికి, సి కాంతి శక్తిని గ్రహించడానికి, డి పోషకాలను రవాణా చేయడానికి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాంతి శక్తిని గ్రహించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి ఏ వ్యవస్థ బాధ్యత వహిస్తుంది? ఆప్షన్స్: ఏ విసర్జక వ్యవస్థ, బి ప్రసరణ వ్యవస్థ, సి జీర్ణ వ్యవస్థ, డి నాడీ వ్యవస్థ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విసర్జక వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, జీవులు సంతానాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏమిటి? ఏ శ్వాసక్రియ, బి కిరణజన్య సంయోగక్రియ, సి పునరుత్పత్తి, డి జీవక్రియ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పునరుత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకమైన సెల్యులార్ రవాణాకు శక్తి అవసరం? ఆప్షన్స్: ఏ నిష్క్రియాత్మక రవాణా, బి క్రియాశీల రవాణా, సి
ఓస్మోసిస్, డి వ్యాప్తి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్రియాశీల రవాణా. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసకోశ వ్యవస్థ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆప్షన్స్, ఏ రక్త ప్రసరణ చేయడానికి, ఆప్షన్ బి శ్వాస తీసుకోవడానికి, సి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, డి ఆలోచించడానికి. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి శ్వాస తీసుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలోని ఏ భాగం నీరు మరియు పోషకాలను గ్రహించడానికి బాధ్యత వహిస్తుంది? ఆప్షన్స్, ఏ ఆకులు, బి కాండం, సి వేర్లు, డి పువ్వులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి కణాలు విభజించే ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ ఏ మైటోసిస్, ఆప్షన్ బి మియోసిస్, ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ డి శ్వాసక్రియ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మైటోసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపనలకు ప్రతిస్పందించడానికి ఏ వ్యవస్థ బాధ్యత వహిస్తుంది? ఆప్షన్స్, ఏ నాడీ వ్యవస్థ, బి ప్రసరణ వ్యవస్థ, సి జీర్ణ వ్యవస్థ, డి విసర్జన వ్యవస్థ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, కణాలలో మైటోకాండ్రియా పాత్ర ఏమిటి? ఏ ప్రోటీన్లను సంశ్లేషణ చేయడానికి, బి జన్యు సమాచారాన్ని నిల్వ చేయడానికి, సి శక్తిని ఉత్పత్తి చేయడానికి, డి అణువులను రవాణా చేయడానికి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శక్తిని ఉత్పత్తి చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, శక్తిని ఉత్పత్తి చేయడానికి గ్లూకోజ్ విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఏది? సో ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ అయితే నేను పెట్టలేదు. దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో డే 1లో అయితే మనకి క్విజ్ అనేది కంప్లీట్ అయిపోయింది 30 క్వశ్చన్స్కి. ఇక డే 2కి చదవాల్సిన టాపిక్స్ అయితే ఒకసారి చూద్దాం. అర్థమెటిక్ నుండి నంబర్ సిస్టమ్ అండ్ డెసిమల్స్ చదవండి. అలాగే రీజనింగ్ నుండి అయితే బ్లడ్ రిలేషన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ నుండి వచ్చేసి ఫిజిక్స్ టాపిక్ నుండి ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ చదవండి. అలాగే కెమిస్ట్రీ నుండి అయితే ఏటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనే టాపిక్స్ చదవండి. ఇంకా బయాలజీ నుండి వచ్చేసి జెనెటిక్స్ అనే టాపిక్ అయితే చదవండి. మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుండి నేను ఇచ్చిన టాపిక్స్ నుండి అయితే నేను క్విజ్ పెట్టడం జరుగుతుంది. ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ ఆ టాపిక్స్ అనేవి అవైతే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ని టాపిక్స్ ఒక రోజులో చేయాలని అనుకోకండి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఒకసారి రివైజ్ చేస్తే ఒక రోజులో టైం అనేది ఒక 6 to 8 అవర్స్ మీరు చదవగలిగితే ఈ టైం అనేది సరిపోతుంది మీకు. ఇంకా ఫిజిక్స్లో నుండి కెమిస్ట్రీలో నుండి ఈ టాపిక్స్ మీరు ఇంతకుముందు చదవకపోయినా కానీ ఒక్కొక్క టాపిక్కి మీరు చదవడానికి గంటన్నరలో అయితే ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయగలుగుతారు. సో రేపు అనేది ఈ టాపిక్స్ మీద మీకు క్విజ్ అనేది వస్తుంది కాబట్టి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.